సార్ మన సుమన్ టీవీ వ్యూవర్స్‌కి కళ్ళని వెంటనే తక్షణం ఏ ప్రాబ్లమ్ లేకపోయినా పిల్లలు, పెద్దలు, మధ్య వయస్కులు అందరికి కూడా ఒక మెసేజ్ ఇవ్వండి సార్. డాక్టర్ సాయిబాబా గారు. కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత. అవును. మనం చాలామంది ఏంటంటే కంటి చూపు ఉంది కదా అని మనం దాన్ని పట్టించుకోం. కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించి చికిత్స చేసుకోవడం అవసరం. ఈరోజు 40 సంవత్సరాల పైబడిన వారికి ప్రతి ఒక్కరికి రీడింగ్, రైటింగ్ అంటే దగ్గర చూపు వరకు అద్దాలు పెట్టుకోవటం అవసరం. కానీ ఇప్పుడు 10% పాపులేషన్ కూడా అది పెట్టుకోవటం లేదు. అది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా అంటే కొంత దూరం నడిస్తే కాళ్ళు లాగుతాయి. అట్లానే మనం ఎక్కువసేపు చదివితే కళ్ళు లాగుతాయి. అనీమియాతో బాధపడే వాళ్ళు కూడా కళ్ళు లాగుతూ ఉంటాయి. వాళ్ళకు కూడాను చికిత్స తీసుకోవటం అవసరం. ఏ చిన్న సమస్య కూడా మనం ఈజీగా తీసుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే మధుమేహంతో బాధపడే వ్యక్తి తప్పనిసరిగా కంటి పరీక్షలు రొటీన్గా చేయించుకోవడం చాలా అవసరం. ఈ మధుమేహం వల్ల కంటి లోపల కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మొట్టమొదట మనకు తెలియకపోవచ్చు. అందుకని మధుమేహం కంట్రోల్ ఇంపార్టెంటే. దాంతో పాటే కంటి పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా అవసరం.